కోరం జగ్గయ్య, సన్నాపు రాజాలు, గ్రామం పాతంజనాపురం, గ్రామ పంచాయతీ పాతంజనాపురం, మండలం సియాతనగర్, జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. 2003లో శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజీలో హెచ్ఈపి డిగ్రీ ఫైనల్ సంవత్సరం ఎగ్జామ్స్ రాసి స్థానిక సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొందరిపై అనేక కారణాలతో వ్యతిరేకతతో నక్సలైట్లు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క గవర్నమెంట్కు నక్సలైట్లకు జరుగుతున్న చర్చల సందర్భంగా నేను నక్సలైట్లో చేరటం జరిగింది. ఏదైతే నక్సలైట్ పార్టీలో చేరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల సందర్భంగా స్థానిక ఉన్నటువంటి పోలీస్ అధికారుల నుండి మీ వాడు మరణించుంటాడు, గుర్తుపట్టి పట్టకరాండి, తీసుకొచ్చుకోండి బాడీని అని సమాచారం అందగానే కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలోని కొందరు కన్నీరు మున్నీరు అయ్యేవారు. ఇట్లాంటి సందర్భంలో తన యొక్క వ్యవసాయ సాగు భూమిని కౌలుకి ఇస్తూ జీవనం కొనసాగిస్తూ మానసిక పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో ప్రతి సంవత్సరం కానిగట్టిగా ఉన్నటువంటి ముఖ్యంగా ఏదైతే అప్పుడున్నటువంటి కోడుములు నరుకుతున్నప్పుడు స్థానిక ఆదివాసీ గిరిజనులే చుట్టూ ఉండేది మా చేరుకు 4 వైపులా. కానీ క్రమక్రమంగా వివిధ కారణాలతోటి కావచ్చు, కుటుంబ అవసరాలతో కావచ్చు, స్థానిక ఆదివాసీ గిరిజనులు యొక్క భూమిని అమ్ముకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిమ్నా తందాకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కట్టయిందారా మళ్ళీ నెంబర్ నొక్కాల అవ్వా ఈ నెంబర్ నొక్కాల కంటిన్యూషన్. చుట్టుపక్కల తండాకు సంబంధించినటువంటి గిరిజనులు కొనటం జరిగింది. దాంట్లో ఏదో దక్షిణం పక్క ఉత్తరం పక్క మేజర్గా ఉన్నటువంటి 5 ఎకరాల భూమిలో ప్రస్తుతం 4 ఎకరాలే ఉన్నది. అలాంటి భూమి యొక్క సమస్యని పరిష్కారం కోసం ఎప్పుడు వదిలిపెట్టలేదు. తను ఆనాడు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి సర్పంచులుగా ఉన్నటువంటి ఒక ఉదాహరణకు భద్రు రెండు దప్పాలుగా అంటే 10 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. అదేవిధంగా అజ్జా ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. రవి 5 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. ఈ సందర్భాలలో ప్రతి సంవత్సరం చెప్తూనే వస్తూనే ఉన్నాడు. ఏదైతే నేను 2016లో జనజీవన స్రవంతిలో కలిసిన పిమ్మట 3 సంవత్సరాలుగా నాతో కూడా చెప్పడం జరిగింది. మన భూమిని చుట్టుపక్కల ప్రధానంగా ఉత్తరం దక్షిణ వాళ్ళు కలుపుకుంటూ నెట్టుకుంటూ దున్నుకుంటూ వస్తున్నారు అనేది చెప్పడం జరిగింది. నేను 2003లో సంబంధించినటువంటి రైతులతోటి మాట్లాడితే వాళ్ళు అయ్యా మీరు కొన్న కాగితాలే, ఆ కాగితాల పైన అగ్రిమెంట్ పైన సంతకాలు చేసి ఉన్నాయి కాబట్టి ఆ కాగితాల్లో ఉన్నటువంటి లెక్క ప్రకారం మా భూమిని మాకు వదిలేసి మీ భూమిని నీవు తీసుకో, నీకు నాకు గొడవలొద్దు అని చెప్పారు. సరేనని తీరా అదే సందర్భంలో ఏదైతే పోటుమూల కేసులలో నేను జైలుకి వెళ్ళటం జరిగింది. అదే 2003లో మే నెల 16 నుంచి దాదాపు ఆగస్టు వరకు జైల్లోనే ఉండటం జరిగింది. దాని ఫలితంగా అప్పుడు గెట్లని సరి చేయలేకపోయాం. అదే 2024 జనవరిలో మరలా సంబంధించినటువంటి రైతులతో మాట్లాడి గ్రామ పెద్దలకు కూడా లెటర్లు రాయడం జరిగింది మీ యొక్క సమస్యను పరిష్కారం చేయడం కోసం. అదేవిధంగా అన్ని రాజకీయ నాయకులకు కూడా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ యొక్క పెద్ద మనుషులకు రాజకీయ నాయకులకు లెటర్ పంపడం జరిగింది. ఈ సందర్భంలోనే మార్చి 31 మా నాన్నగారు అమరుడయ్యాడు. అనారోగ్య పరిస్థితుల్లో అమరుడయ్యాడు. అమరుడైన పిమ్మట దహన సంస్కరణలో కర్మకాండలు అయిపోయిన పిమ్మట మా పాతంజనాపురం గ్రామ పెద్దలతో అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు తండకు సంబంధించిన పెద్ద మనుషులతో మాట్లాడితే సరే మీ భూమి మీకు ఇస్తాం, కాగితాలలో ఉన్నది, ఆ కాగితాల ప్రకారం కొలుసుకుందాం, కొలిసిన తర్వాత మిగిలింది ఏదైతున్నదో అది కలుపుతాం అనేది చెప్పడం జరిగింది. తీరా కొలిసిన తర్వాత మిగిలిన భూమి అయితే ఏదైతున్నదో
అది ఇవ్వకపోగా మా మా కుటుంబ సభ్యులతో పాటు నన్ను మా తరపున వచ్చినటువంటి గ్రామ పెద్దలను కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రైతులు ఆ యొక్క రైతు బంధువులు మొత్తం బండబూతులు తిట్టడం జరిగింది. దీని సందర్భంగా ఏదైతే సామరస్యంగా చట్టం ప్రకారం వెళ్దామనే దాంతో మొత్తంగా సంబంధించిన అధికారులను కూడా కలవటం జరిగింది. ఈఏ వల్ల వాళ్ళకి సంబంధించిన కాగితాలు, అగ్రిమెంట్ కాగితాలు, దీంట్లో కానిగట్టిగా ఉన్నటువంటి మా నాన్న యొక్క సంతకం లేదు. అదేవిధంగా ఇది గ్రామ పెద్దలకు, ఆ తండా రైతులకు రాసినటువంటి లెటర్లు 2 సంవత్సరాలుగా, ఇది 2 దఫాలుగా ఏదైతే ఉన్నటువంటి 5 ఎకరాలు, ఒకటి చెల్లె పేరు మీద 2 ఎకరాలు, నాన్నగారి పేరు మీద 3 ఎకరాలుగా పట్టా చేయటం అనేది జరిగింది. ఇది కలెక్టర్ పెట్టినటువంటి లెటరు. అదేవిధంగా ఇది పిఓ గారికి పెట్టినటువంటి లెటరు, ఇది ఆర్డీఓ గారికి పెట్టినటువంటి లెటరు, ఇది సిఆర్ఆర్ ఎంఆర్ఓ గారికి పెట్టినటువంటి లెటరు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో కూడా పెట్టడం జరిగింది. చివరగా గ్రామ సెక్రటరీ కూడా, పాతలింగపురం గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు కూడా ఈ యొక్క లెటర్ పెట్టడం జరిగింది. తీరా ఎంఆర్ఓ గారు ఒకటే చెప్పారు, అయ్యా ఇది పోడు భూమి కాబట్టి పోలీస్ కేసు పెట్టు అన్నారు. పోలీస్ కేసు పెడితే సివిల్ కేసులు మాకు సంబంధం లేదు, సివిల్ కేసుల వరకే చూస్తాం, క్రిమినల్ కేసులు చూస్తాం, భూ వివాదాలని పరిష్కరించమని తెల్లారి మర్నాడే పెద్ద ఎత్తున ఒక బోర్డు పెట్టడం జరిగింది. అదే సందర్భంలో ఈ లెటర్లు పెట్టిన అనంతరం ఏదైతే గట్టి సరిచేయాలని ఈ పెద్ద మనుషులతో మాట్లాడుతున్నప్పుడు, అది మేడిపల్లి కావచ్చు, పాతవినాపురం కావచ్చు, కొత్తవినాపురం కావచ్చు, సింగముపాలెం, బేతంపొడి, వీళ్ళందరితో మాట్లాడుతున్న సందర్భంలో అయ్యా ఎలాగో విత్తనాలు వేశారు కాబట్టి ఆగిన వాడు ఒకసారి ఆగు, తర్వాత నీ ఇష్టం అనే పద్ధతుల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే భూమికి సంబంధించినటువంటిది నా వైపు నుంచి ఎలాంటి గొడవ లేకుండా నా భూమిని నేను గట్టి పెట్టుకోవటం ఎక్కడి వరకు అయితే ఉన్నదో అక్కడి వరకు గట్టి పెట్టుకోవటం అనేది జరుగుతుంది. దీనిని రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు, మేధావులు, అధికారులు అందరూ కూడా పరిశీలించాలనే ఈ ప్రజల మాట అనే యూట్యూబ్ ఛానల్లో అందరికీ అర్థమయ్యేలా పరిశీలిస్తారని, ఆలోచిస్తారని కోరుతూ ఈ యొక్క వీడియోని అప్డేట్ చేయటం అనేది జరుగుతుంది.